ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు కొరకు నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనంలోంచి ఒక మాట చదువుకుందాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఈ మోషేకి దేవుడు ప్రత్యక్షమైనటువంటి సందర్భం. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి సందర్భంలో మోషే ఆ ప్రజలను విడిపించడానికి ప్రయత్నం చేశాడు. అంటే దేవుని పిలుపు, దేవుని దర్శనం, దేవుని నడిపింపు లేకుండానే ఆ ప్రజలను ఐగుప్తులోంచి, బానిసత్వంలోంచి విడిపించడానికి మోషే ప్రయత్నం చేశాడు. ఒక వ్యక్తిని హత్య చేశాడు. ఈ విషయం రాజుకు తెలియగానే భయపడి అక్కడి నుంచి పారిపోయి తన మామ దగ్గర ఒక 40 సంవత్సరాల వరకు ఉండి తన మామ మందను మేపుతూ ఈ మోషే 40 సంవత్సరాలు గడుపుతున్నాడు. ఈ 40 సంవత్సరాల ముగింపులో మోషే దగ్గరికి మళ్ళీ దేవుని దూత వచ్చి దేవుడు ప్రత్యక్షమై తనతో మాట్లాడిన మాట, యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద, ఒక పొద, ఆ పొద అగ్నితో లేకపోతే అగ్ని జ్వాలలో మండుతున్నట్టుగా మోషేకి కనబడింది. యాక్చువల్లీ ఈ పొద అనే మాటని హెబ్రీ భాషలో సెన్హే అని రాశారు. హెబ్రీ భాషలో సెన్హే అంటే టు ప్రిక్ అని అర్థం, అంటే గుచ్చేది అని అర్థం. గుచ్చేది అంటే అది బహుశా ఈ హెబ్రీ భాషలో ఇక్కడ రాయబడిన మాటను బట్టి గుచ్చేది అంటే బహుశా అది ముళ్ళు కలిగినటువంటి పొద అయి ఉంటుంది. అంటే ముళ్ళ పొద అని మనం అర్థం చేసుకోవచ్చు. మనము ఆదికాండం 3వ అధ్యాయము 17-18 వచనాల్లో గమనిస్తే, ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత, ఆదమ్మ నీ నిమిత్తం నేల శపించబడింది అని ఆ మాట చెబుతాను. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. 18వ వచనంలో, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట నీవు తిందువు. శపించబడిన దాని ఫలితంగా భూమిపైన ఇక్కడ ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు అనేవి మొలిచాయి. అంటే ఆ రోజు నుంచి ఆదాము పంట పండించినప్పుడు ఆ పంట మధ్యలో ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు అనేవి మొలుస్తూ ఉండేవి. ఈ ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు అనేవి పంటను నాశనం చేసేవి, ఫలితాన్ని, ఫ్రూట్ని అణిచేసేవి, పంట విస్తారమైన పంట రాకుండా ఇబ్బంది కలిగించేవి. ఈ రకమైనటువంటిది ఎందుకు కలిగిందంటే ఆదామవ్వలు చేసినటువంటి పాపం యొక్క ఫలితంగా ఇవన్నీ కలిగాయి. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆ రోజు నుంచి ఆదామవ్వ పంట పండిస్తూ ప్రయాసపడాలి. ప్రయాసతోనే బ్రతుకు దినములన్నీ అతను తింటాడు, ఆ నేల పంట తింటాడు. ప్రయాసపడి, కష్టపడి, చెమట కార్చి, ఇబ్బంది పడి ఎంతో కష్టపడతాడు. కొంచెమే పంట కలుగుతుంది. సంవత్సరం అంతా కష్టపడతాడు. ఆ సంవత్సరం అంతా పోషించబడడానికి సరిపడా ఆహారం రాదు ఆయనకి. దీనిని ప్రయాస అంటారు. అంటే కష్టం ఎక్కువగా కష్టపడతారు, కానీ చాలామంది తక్కువగా వారికి మిగులుతుంది, తక్కువ ఇంటి వస్తుంది, తక్కువగా సంపాదించుకుంటారు. చాలా కష్టపడతారు, శక్తి వంచన లేకుండా రాత్రింబగళ్ళు కష్టపడి వారు ఉన్నారు. నిద్రాహారాలు మాని ఎంతో ప్రయాసపడుతున్న వారు ఈ రోజుల్లో అనేక మంది ఉన్నారు. దీనిని ప్రయాస అని వాక్యంలో తెలియజేసింది. అయితే ఇది ఎందుకు కలిగిందంటే ఆదామవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడే ఇది జరిగింది. ఈరోజు మనందరం ఇలాంటి ప్రయాసలోనే ఉండాలా? ఈ ప్రయాసలోనే మనం కొనసాగాలా? అంటే శిలువ మరణంతో, యేసుక్రీస్తు శిలువ పైన మరణించడంతో ప్రతి విధమైనటువంటి ప్రయాస అనే దానికి ముగింపును యేసుక్రీస్తు ఇచ్చారు. ఇప్పుడు క్రీస్తును కలిగినటువంటి మనం, నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనం ఇప్పుడు దేవుని దీవెనను కలిగి ఉన్నాం. ప్రయాస అనేది తొలగించబడింది, శాపం తొలగించబడింది. మనందరిపైన దేవుని దీవెన, ఆశీర్వాదము అనేది దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మీరు పడుతున్నటువంటి ఆ కష్టం, శ్రమ, ఇబ్బంది ఏదైతే ఉన్నదో దానికి దేవుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం దానికి ముగింపు పలికారు. మనం నమ్మినప్పుడు అది మన జీవితంలో యాక్టివేట్ అవుతుంది. విశ్వసించినప్పుడు, దేవుని వాగ్దానమును, దేవుని వాక్యమును నమ్మినప్పుడు, క్రీస్తును ధరించిన మనందరి జీవితంలో ప్రయాస అనే దానికి ముగింపు అది కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం నమ్ముదాం. ఈ రోజు నుంచి
మనము చేసే ప్రతి పనిలో, ప్రయాసలో, కష్టంలో, ప్రయత్నాల్లో దేవుడు మనకు విజయమును, ఆశీర్వాదమును ఇస్తాడు అని నమ్ముదాం. దేవుడు ఇచ్చేశాడు. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. దానిని మనం యాక్టివేషన్లోకి తెచ్చుకోవాలి. కాబట్టి మన ప్రయాస ఈ రోజుతో ముగించబడుతుంది. అంటే మీరు ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువగా మనలను దేవుడు దీవిస్తారు. అది కెరియర్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీరు చేసే ప్రయత్నం ఏదైనా కావచ్చు. ప్రయాస కాకుండా మీరు సంతోషంగా దానిలో విజయం సాధించడానికి, ఫలితాన్ని అనుభవించడానికి దేవుడు కృప చూపుతారు. కాబట్టి బిలీవ్ దిస్, ప్రతి విధమైనటువంటి ప్రయాస ఈ రోజుతో ముగించబడుతుంది. దేవుడు మనం చేసే ప్రతి ప్రయత్నానికి 100 ఫలమును, 100 ఆశీర్వాదమును మనకు దేవుడు అనుగ్రహిస్తారు. అలాగే ఇక్కడ మనం ఏం చూసాము? ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. ఇక్కడ పొద అనేది ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యకం. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఈ సందర్భంలో బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఒక చిన్న చిన్న తెగ, చిన్న ప్రజల గుంపు వాళ్ళది, ఇశ్రాయేలు ప్రజలది. అయితే ఈ పొద అనేది అరణ్యంలో, అడవిలో ఒక చిన్న పొద మాత్రమే. ఆ ఫరో వలన వారు వేధించబడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, వారు వెట్టి చాకిరి చేస్తున్నారు. ఇలా ఎన్ని రకాలుగా పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు మొరపెట్టారని వాక్యంలో ఉంది. వారు పని చేస్తున్నారు, అయినా వారు కష్టపెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఇలా ప్రతిదానికి వంక పెడుతూ, ప్రతిదానికి ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో వారు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రజలు వెళ్తున్నప్పుడు కూడా దేవుడు ఆ ప్రజలను, మొదటి అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, ఇశ్రాయేలీయులు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. అంటే ఫరో ఎన్ని కష్టాలు పెడుతున్నాడో అంతకంటే ఎక్కువగా ఈ ప్రజల సంతానము విస్తరిస్తుంది. వీరు వర్ధిల్లుతున్నారు. కుటుంబాలు, పిల్లలు దీవించబడుతున్నారు. ఎందుకు దీవించబడుతున్నారు అంటే వీరికి తోడుగా దేవుడు ఉన్నాడు. దేవుడు నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి దేవుడి ప్రజలను దీవించడానికి వారిని జ్ఞాపకం చేసుకొని దీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ పొదను ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యకమని ఎందుకన్నామంటే, ఆ పొద చిన్న పొద, ఆ పొద మండుతున్నట్టు కనబడుతుంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు. మనకు శ్రమలు, శోధనలు, పరీక్షలు, ఇబ్బందులు కలుగుతాయి. ఎన్ని కలిగినా అంటే మండుతున్నట్టు శ్రమలాగా అనిపించవచ్చు కానీ అందులో కాలిపోయి అందులోంచి మనం నిర్మూలమయ్యే అవకాశం లేదు. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు దేవుడు బహు సంతానము గలవారమై అభివృద్ధి పొంది విస్తరించడానికి, అలాగే వ్యాపించడానికి, అత్యధికముగా ప్రబలడానికి దేవుడు కృప చూపుతారు. కాబట్టి శ్రమ ఏదైనా అది శ్రమ కావచ్చు, శ్రమ రాదు అన్నట్లు, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పరీక్షలు వస్తాయి. కానీ ఈ పొదలాగా ఆ పొదపైకి ఏమొచ్చింది? పొదపైన దేవుని వెలుగు వచ్చింది. ఆ శ్రమ, ప్రయాస ఎక్కడైతే ఉన్నదో దేవుని వెలుగు, దేవుని ఆశీర్వాదం కూడా అక్కడ వారికి తోడుగా ఉంది. ఈరోజు నీ శ్రమ ఏదైనా, ప్రయాస ఏదైనా, నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా దేవుని వెలుగు, దేవుని ఆశీర్వాదము నిన్ను దర్శిస్తుంది. దేవుడు మనల్ని దీవిస్తారు. ప్రయాసకి ఈరోజు ముగింపు కలుగుతుంది. నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఓడిపోయావేమో, దేవుడు ఈరోజు మన ప్రయత్నాలకి విజయం కలిగిస్తారు. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ విల్ హ్యావ్ బ్లెస్సింగ్. మన పైన దేవుని ఆశీర్వాదం ఉంది, దేవుని కృప మనకు తోడుగా ఉంది. కాబట్టి దేవుడు ఇక్కడ మోషేని దర్శించిన రీతిగా ఈరోజు దేవుడు తన వాక్యంతో మనల్ని దర్శిస్తున్నారు. మన జీవితం అనేది ఎప్పుడూ దేవుని వెలుగుతో నింపబడి ఆశీర్వాదముగా ఉంటుంది. అలాంటి కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ప్రయాసలన్నీ ముగించబడునుగాక. ప్రతి ప్రయత్నంలో మీరు సఫలమవుదురుగాక. ఈ రోజు నుంచి మీరు చెమట కార్చి ఎంత కష్టపడుతున్నారో అంతకంటే 100 మీరు దీవించబడుదురుగాక. ఉద్యోగంలో 100 ఆశీర్వాదం, ప్రయత్నాల్లో 100 ఆశీర్వాదం, కుటుంబంలో అన్ని విషయాల్లో 100 ఆశీర్వాదం మనందరికీ దేవుడు కలిగించునుగాక. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అండ్ ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి యేసయ్య, మీ నామమును స్తుతిస్తున్నాం. మమ్మల్ని దీవించండి ప్రభువా. తండ్రి, ప్రయాస అనేది ముగించబడినది. నా తండ్రి, యేసుక్రీస్తు శిలువ పైన మరణించడమును బట్టి
మేము మా ప్రతి ప్రయాస ముగించబడి మేము దీవెనలో ఆశీర్వాదంలో నిలబడడానికి ప్రభు ఆ శిలువ మరణమే కారణమైంది అని యేసయ్య మీ నామమును స్తుతిస్తున్నాం. ఈ ప్రభు ఈ రోజంతా మీ సన్నిధిని మాకు తోడు ఉంచండి, మాకు విజయం దయచండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.